ఈ రోజున తల్లిదండ్రులైన మీరు ఎలా భక్తిలో నడుస్తున్నారో మీ పిల్లలు కూడా భక్తిలో అలా నడుచుదురు గాక. తల్లిదండ్రులు మీరు భక్తికి పరులుగా మీ పిల్లలు ఇంకా రక్షణలోకి రాలేదేమో, మీ పిల్లలు ఇంకా దేవుని మార్గములంటే తెలుసుకోకుండా దేవుని పరలోక మర్మాలను రుచి చూడలేదేమో. అయితే దిగులు పడకండి తల్లిదండ్రులారా, మీరు భక్తి పరులైతే మీ పిల్లలు భక్తిహీనులుగా అవ్వనివ్వడు మీ దేవుడు. మీరు భక్తి పరులుగా మంచి అలవాట్లు కలిగిన వారుగా ఉంటే మీ పిల్లల్ని దుష్ట అలవాట్లకు అప్పగించడు దేవుడు. ఒకవేళ వారు ఏ దుష్టత్వానికి అప్పగించబడినా తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థనల ద్వారా ఊబిలో నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. నిశ్చయముగా నీ పిల్లల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. మీరు ఆరోగ్యంగా ఉండి మీ పిల్లలు అనారోగ్యంగా దేవుడు ఉండనివ్వడు. మరి అనారోగ్యంగా ఉన్నారు కదా, అది ఇప్పుడు ఈ రోజుకు మాత్రమే. రేపటి దినాన నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండబోతున్నారు యేసు నామములో. తండ్రి గారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, నాకు నెలకి 2 లక్షల శాలరీ ఉండి నా కొడుకు 20,000 శాలరీ కూడా లేదని బాధపడుతున్నాడేమో, ఉద్యోగమే లేదని బాధపడుతున్నావు. నువ్వు ఏ స్థితి గతి లేని వారుగా ఉండనిస్తారనుకుంటున్నావా? లేదు దేవిజనమా. ఓ తండ్రి, నువ్వు చేస్తున్న ప్రార్థన ఫలంగా నీకన్నా ఉన్నత స్థితిలో నీ బిడ్డను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అలానే నీ మానసిక స్థితి బాగుంది, కానీ నీ పిల్లలకి మైండ్ ప్రాబ్లం ఉందా, ఆటిజం ఉందా, యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా? నీలో ఉన్న చురుకుదనం నీ పిల్లల్లో లేదా? నీలో ఉన్న ధైర్యం నీ పిల్లల్లో లేదా? నీలో ఉన్నటువంటి విశ్వాసం నీ పిల్లల్లో లేదా? నీలో ఉన్న సమయోచితమైన జ్ఞానం నీ పిల్లల్లో లేదా? అది నీ గుండెని పిండేస్తుందా? నాకన్నా తెలివైన వాళ్ళుగా నా పిల్లలు ఉండాలనుకున్నాను, నాకన్నా ఆరోగ్యవంతులుగా నా పిల్లలు ఉండాలనుకున్నారు, కానీ నా జీవితంలో ఉన్న జ్ఞానము కన్నా వాళ్ళ జీవితాల్లో అజ్ఞానమే ఎక్కువ ఉందేంటని ఏడుస్తున్నావా? అలా జరగదు దేవుని బిడ్డ. ప్రస్తుతానికి అలా జరుగుతూ ఉన్నా అది నిజము కాదు. రేపనే రోజున దేవుడు నీ బిడ్డల జీవితాలని నీకన్నా గొప్ప జ్ఞానవంతులుగా ఆయన చేయబోతున్నాడు. నీకన్నా మంచి ఆరోగ్యవంతులుగా నీ బిడ్డలు ఉండబోతున్నారు. నీకన్నా శ్రేయస్కరమైన కార్యాలతో దేవుడు వారు దీవించబోతూ ఉన్నాడు.